గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చూసుకుంటారు. Yes, costume, color నుంచి everything. But the thing is, again, it is a mixer of ideas. డైరెక్టర్కి మేబీ హీ వుడ్ హ్యావ్ థాట్ ఇన్ ద సీన్ ఇలా ప్రజెంట్ చేయాలి అని ఉంటుంది. అప్పుడు వెన్ డిఓపి టెల్స్ లైక్ సార్ ఇఫ్ వీ కుడ్ డూ దిస్ ఇన్ దిస్ స్టైల్, దిస్ కలర్స్, ఇఫ్ యూ గో విత్ దిస్ కైండ్ ఆఫ్ టోన్ టు ఎన్హాన్స్, sometimes a director will ask for a particular look. So how to derive that, what kind of costumes we need, so colors, everything. So we sit a lot with costume designers and everybody. We almost before shoot we come to a conclusion what kind of color palette we are going to follow. Super. ఏ కలర్స్ డిఓపి గారు యాక్సెప్ట్ చేయరు? డిఓపి is generally నాకు కాదు, బట్ వాట్ ఐ ఫౌండ్ ఇస్ వైట్ అంటే కొంచెం అందరూ భయపడతారు. అండ్ దెర్ వాజ్ అ మిత్, ఒక టైంలో వైట్ అంటే అన్కంట్రోలబుల్ అయిపోతుంది, సో వైట్ బర్న్ అయిపోతుంది, అలాంటి ఇదన్నీ ఉంటుంది. సో వైట్ మేజర్గా ఇట్ ఈస్ అ బిగ్ ట్రబుల్ యాక్చువల్లీ. బట్ నౌడేస్ వాట్ ఆల్ ద రాంగ్స్ ఆర్ బికమ్ రైట్. మనం ఇప్పుడు బర్న్ ఇస్ అ నీడెడ్ థింగ్, it enhances your mood or something. So nowadays it's not like that. Yeah. సార్ దీనికి ఏమైనా కోర్సెస్ ఉంటుందా సినిమాటోగ్రఫర్కి? సో ఫ్రేమింగ్స్ కోర్సెస్ కానివ్వచ్చు, సో అది ఏమైనా లెర్నింగ్ ఉంటుందా? లాట్ ఆఫ్ కోర్సెస్ ఆర్ దేర్. వరల్డ్ వైడ్ ఉంటుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది, ఇండియా లెవెల్లో ఉంటుంది. పూణే హ్యాస్ ప్రొడ్యూస్డ్ లాట్ ఆఫ్ ఫంటాస్టిక్ డిఓపీస్ like that. It is more of theoretical and creative everything, framings, they teach you compositions, everything. So basically they train you to trigger the mind. ఎలా చూడాలి, రూల్స్ ఏంటి, ఏం చేయాలి చేయకూడదు అన్నీ కూడా మాట్లాడతారు. ఓకే. సో ఎనీవన్ దట్ బేస్ ఇస్ నీడెడ్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ అ వెరీ హెల్ప్ఫుల్ థింగ్. ఓకే, సూపర్. Like an architect, no, you generally by experience constructing something and learning, then coming to that makes a lot of difference. Same thing happens. Yes, almost I think 1999 అంటే 2000 అంటే 26 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్ మీకు సినిమాటోగ్రఫర్లో. సార్ అండ్ వన్ మోర్ థింగ్, అంటే సినిమాటోగ్రఫర్లో ఎక్కువగా బీచ్ వ్యూ అనగానే వైట్ డ్రెస్సెస్ వేసుకోమంటారు. వైట్ బీచ్ రిలేటెడ్ షూట్ అంటే కదా. ఇప్పుడు అన్ని దట్ ఈస్ ఆల్ చేంజ్ నౌ. ఇట్ ఈస్ మోర్ లైక్ దర్ ఈస్ నో పర్టికులర్ ఫిక్సేషన్ లేదు. సార్ ఎక్కువగా మీరు ఏ కెమెరాస్ని లైక్ చేస్తారు? కెమెరాస్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ ఆరీ, whatever Arri Flex, those cameras. Even Red, a lot of cameras came, Sony came, everything came, but somewhere I see Arri is they are very slow in the race, but they are very reliable. They almost get you near film experience. Yeah. Sir, ఆర్టిస్ట్లకి 2 hours వరకు ఒక షీట్ ఉంటుంది, 9 to 6 ఒక షీట్ ఉంటుంది, కాల్ షీట్ ఇలా ఉంటుంది. బట్ సినిమాటోగ్రఫర్కి అలా ఉండదు కదా. యాక్చువల్లీ డిఓపీస్ ఆర్ ద ఓన్లీ పర్సన్స్, దే వోంట్ గెట్ a single minute break. Even between a shot, a director can relax, discuss with next shot content or whatever it is. But we are always getting ready for the next shot. Oh my God. Always getting ready for the next. లొకేషన్స్ చూసుకోవాలి, నెక్స్ట్ కాంటెంట్ చూసుకోవాలి, నెక్స్ట్ షార్ట్ చూసుకోవాలి, ఆర్టిస్టులు ఎవరో చూసుకోవాలి, కాంబినేషన్ ఎవరో చెక్ చేసుకోవాలి, ప్లేస్మెంట్ చెక్ చేసుకోవాలి, లైటింగ్ చెక్ చేసుకోవాలి కదా, కలర్ కాంబినేషన్స్ చెక్ చేసుకోవాలి. ఓ మై గాడ్. సార్ మైనర్ని కూడా మీరు చెక్ చేస్తారు కదా, ఇక్కడ 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 ఇలా ఉంది, ఇక్కడ ఇలా లేదు, ఐబ్రోకి ఇక్కడ పెన్సిల్ ఉంది, ఇక్కడ లేదు, సో హెయిర్ ఇలా ఇలా ఒక్క వన్ సింగిల్ హెయిర్ ఇలా నిలబడింది. సో ఇంత పర్టిక్యులర్ మైనర్ని కూడా అసలు 2 eyes తో ఆ లెన్స్ లో ఉన్నదని ఎలా సార్ అది? ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ టు ద మైండ్. మనం అబ్జర్వేషన్లోనే ఆర్టిస్ట్కి చిన్న చిన్న ఇదన్నీ ఉంటా కూడా అన్నీ తెలిసిపోతుంది. సెట్లో ఎవరు ఎలా ఉన్నా యాజ్ ఎ డిఓపి మాత్రం
ఏ మైండ్లో ఎలాంటి టెన్షన్స్ వరీస్ లేకుండా మాత్రమే ఉండాలి. ఎవరు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ. ఎస్, బికాస్ దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ మీరు అన్ని షూట్ చేసిన తర్వాత యూ డోంట్ హ్యావ్ ద సెకండ్ ఛాన్స్ టు కరెక్ట్ ఇట్. ఎస్ వన్స్ బర్nt, దట్స్ ఆల్. లైఫ్ లాంగ్ వీ హ్యావ్ టు రిగ్రెట్ అబౌట్ ఇట్. ఎస్, ట్రూ. సార్ అసలు అంటే ఈ క్వశ్చన్ అడగకూడదు కానీ మీరు చెప్పేయాలి. సో మీ ఇనీషియల్ డేస్లో అంటే లైక్ 1999 ఆర్ అసిస్టెంట్ డిఓపిగా వర్క్ చేసేటప్పుడు మీ శాలరీ ఎలా ఉండేది? ఇప్పుడు ఒక ఫిలింకి మీరు ఎలా చార్జ్ చేస్తున్నారు? శాలరీ గురించి యాక్చువల్లీ ఇట్స్ అ నైస్ థింగ్ బికాస్ ఇట్ ఈస్ మై పర్సనల్ ఫీల్ దట్ వెన్ నేను అసిస్టెంట్గా జాయిన్ అయినప్పటి నుంచి టిల్ మై సెకండ్ ఫిలిం ఐ డెంట్ రియలైజ్ దట్ ఇట్ ఈస్ అ ప్రొఫెషన్ వేర్ యూ క్యాన్ గెట్ మనీ. నాకు ఫస్ట్ వెన్ ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ఆల్మోస్ట్ 7 years అసిస్ట్ చేశాను. ఈ టైంలో వీ యూస్ టు గెట్ కన్వేయన్సెస్ ఆర్ నాట్ ఈవెన్ వీఆర్ నాట్ పెయిడ్ బిగ్. బట్ ఐ థింక్ దట్ టైమ్ జస్ట్ ఇమాజిన్ యూ గెట్ వాట్ ఎవర్ మనీ యూ వాంట్. ఎక్కడో మైండ్ సెటిల్ అయిపోతుంది కదా, ఎంత సేఫ్గా ఉన్నాం, మనం ఎందుకు ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్కి ఎందుకు వెళ్ళాలి అని ఒక మైండ్ వస్తే దట్ ఈస్ ద ఫాల్ వేర్ ఇట్ స్టార్ట్స్. బట్ ఆ టైంలో మై ఇంటెన్షన్ వాజ్ టు లెర్న్ ద క్రాఫ్ట్. ఒక కాలేజ్కి వెళ్తే ఎలా ఉంటుందో అలాగే. కాలేజ్ ఈజ్ నాట్ పేయింగ్ అస్, నో, వీఆర్ ఓన్లీ పేయింగ్ ద కాలేజ్ అండ్ లెర్నింగ్. సో అప్పుడు 7 years నేర్చుకున్నారు. 7 years. అంత టైంలో నాట్ బిగ్ మనీ అండ్ ఆల్ కేమ్. Basics we used to get conveyances and other things. Batas we used to get. That also not, particularly camera department doesn't get wages like other departments. So it is a small beta which will be used for your very basic needs. 1993, 94 ఆ టైంలో బేటాస్ ఉండేవి. Yes, even till it was there. Beta. ఇప్పుడు కూడా ఉంటుంది అది. But only thing what I'm saying is that is the period where it is not about the salary, it is about what we are learning, because that gave a base nunche tarvata independent cameraman. Today now I have a own house, I'm living comfortably. All those things are just because of those 7 years invested on the craft. Yeah, that passion. Sir, చాలా మంచిగా ఆన్సర్ ఇచ్చారు కానీ ఫిగర్ మాత్రం చెప్పలేదు. See, now it varies depending on the dates and the heroes, budget of the film, everything designs. ఓకే, అంటే పర్టికులర్ బడ్జెట్ కాకుండా సో ఎలా క్రాఫ్ట్ అనేది పెరిగింది? ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రమ్ ద టైమ్ ఐ స్టార్టెడ్ యాజ్ అ ఇండిపెండెంట్ సినిమాటోగ్రాఫర్, నౌ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ ఆల్మోస్ట్ 10 times. సూపర్. బట్ actually in our country we are not paid actually for the content what we are doing, whereas when you go observe the foreign countries, any job they are they charge hours basis le మాట్లాడతారు. వీక్లీ ఇన్ని అవర్స్ వర్క్ అలా మాట్లాడతారు. అది ఎలా ఉంటాయి సార్? అది ఎలా చార్జెస్ ఉంటాయి వీక్లీ? ఒక టాప్ డిఓపి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే అనుకోండి, పర్ డే ఐఎమ్ గోయింగ్ టు వర్క్ 8 hours, సో పర్ డే గివ్ మీ 5 lakhs 4 lakhs అలా ఉంటుంది. అది కాస్ట్ 5 lakhs 4 to 5 lakhs per day, 8 hours. Only 8 hours work. Yeah, I'm telling this is a very much variable thing, depends on the thing what we are doing. Okay. But it might be a very passionate small film. ఆ ఫిలింకి వెళ్తున్నప్పుడు దీస్ థింగ్స్ డజంట్ మ్యాటర్. వెన్ వీఆర్ వర్కింగ్ ఇన్ అ బిగ్ ప్రొడక్షన్ వీ స్పెండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ దట్. ఆ టైంలో దట్ పేమెంట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సూపర్, ఎక్సలెంట్ సార్. సార్, ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఏ యాక్టర్కి డిఓపిగా చేయాలని ఏమైనా ఉందా? అంటే వీళ్ళతో ఇంకా చేస్తే బాగుంటుంది తలైవా? యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఒక ప్రొఫెషన్లో వెన్ వీ బిగినింగ్ గ్లిచెస్ నుంచి, భయం నుంచి, when we learn the craft, when we are confident about the craft, then we go towards more matured. As the maturity goes, age also ascends. So appudu oka time lo em avutundante we are looked as senior cinematographers like that. But I think it's a myth na namakam. Naaku ippudu I wanted to work with Vijay Deverakonda, Nani, all the newcomers I want to work. Like ela nenu start chesinappudu Mahesh garu andaru, they were all like అప్పుడే దే ఆర్ కమింగ్ ఇన్ దట్
ఒక బిగినింగ్ రైజింగ్ ఏరియాలో ఉన్నారు ఆ టైంలో. సో అలాంటి ఇప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు. సో ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ నాని అండ్ ఆల్. ఐ లవ్ అ లాట్ బికాస్ ద వే హీ సెలెక్ట్ ద స్క్రిప్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆల్ ద న్యూ కమర్స్ ఆర్ వెరీ గుడ్. నాని గారి మూవీకి హాయ్ నాన్న ఐ థింక్ సో మీరు ఏ మూవీకి చేశారు సార్? నానిది ఇంకా నేను చేయలేదు. ఇంకా నాని గారిది చేయలేదు. దేవరకొండ విజయ్ దేవరకొండ గారిది నో ఇంకా చేయలేదు.